హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో మేడం, ఎవరు? సార్ ఇన్క్రైట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఇంకరెక్ట్ నుంచి చెప్పండి మేడం. యా సార్. సార్ ఇది అమౌంట్ పే చేయాలి కదా సార్ మీరు? మేడం 1,50,000 అనేది. ఒక్క నిమిషం, మీరు కార్డ్ నెంబరు, అకౌంట్ నెంబర్, లేకుంటే మన కస్టమర్ పేరు, ఇంకా ఎంత ఉంది అది కన్ఫర్మ్ చేయండి మేడం ఒకసారి. అంటే మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేదా? ఎంత టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? ఓకే, యాక్చువల్లీ మీరు మొత్తం 3 lakhs 3,09,014 చేయాలి మీరు. ఓకే, కస్టమర్ పేరు మేడం? ఈఎంఐ వచ్చేసి మీరు టోటల్గా 18,076 చేయాలా. ఓకే మేడం. మేడం కస్టమర్ పేరు చెప్పండి. టోటల్ కస్టమర్ పేరు వచ్చేసి పృథ్వీ కుమార్ రెడ్డి. పృథ్వీ కుమార్ రెడ్డి కదా మేడం? అవును మేడం దీనికి నేను ఒక ఎస్కలేషన్ పెట్టినా మేడం, నేను లాస్ట్ మంత్. ఓకే, మీరు ఎవరు సార్ నేను మాట్లాడేది? పిచ్చివే మాట్లాడుతున్నాను, కాకపోతే మీరు కస్టమర్ పేరు చెప్తలేరు కాబట్టి నేను కన్ఫర్మ్ చేయించుకుంటున్నాను. పృథ్వీ కుమార్ రెడ్డి. రైట్. ఇది నేను లాస్ట్ టైం ఒక ఎస్కలేషన్ పెట్టామట మీ ఏజెన్సీ పైన, ఇంకా మీ టెలికాలర్ పైన. ఓకే, అబ్యూజ్ చేసిండు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. ఓకే, ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ కి కాల్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడినమాట. సేమ్ అబ్యూసే అనుకోండి. ఇంకా మీరు ఎట్లా కన్నారు, ఏంది గీంది, మీరు పైసలు కట్టనికి చేత కాకుండా ఎందుకు తీసుకుంటారు, ఎందుకు కన్నావు మీ కొడుకుని అని నోటుకు వచ్చినట్టు మాట్లాడిండు. నేనేమన్నా అంటే ఒకసారి నా దగ్గర వచ్చి మాట్లాడమాట అని నేను అన్నా. ఇంకోటి ఎస్కలేషన్ కూడా పెట్టా, ఎస్కలేషన్ కూడా అదే అన్నా నేను. మీ ఏజెన్సీ పేరు చెప్పండి నాకు, నేనే వస్తా ఏజెన్సీకి, దాని తర్వాత నా ముంగట మాట్లాడమన్నమాట. మా అయ్యాన్ని కూడా తీసుకొస్తా, సేమ్ అయ్యాకే అది సేమ్ నా ముంగట మాట్లాడమని అన్న. కానీ చెప్పలేదు. ఇప్పుడు పైసలు వచ్చేస్తాయి మేడం అట్లా మాట్లాడితే? రావు సార్, కానీ ఇక్కడ వీళ్ళ ప్రెజర్ ని బట్టి వాళ్ళు మేడం ప్రెజర్, నేను ఒక విషయం చెప్తాను మీకు. ప్రెజర్ నాకు తెలుసు ఉంటది, కానీ మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకుంటారు మేడం? అవును సార్, అది కూడా కరెక్ట్. కాదు, ఇప్పుడు ఒక మాట చెప్తాను, నేను ఫీల్ కావద్దు. ఇప్పుడు మీ మీద ప్రెజర్ ఉంది మేడం, మీరు తెలిసే పని చేస్తున్నారు కదా అందులో, ఆ ఫీల్డ్. మీరు కలెక్షన్ లో ఇవన్నీ ఇంత ప్రెషర్ ఉంటుంది, దాని తర్వాత అంత ఇన్కమ్ ఉంటుంది. మీ సాలరీ 25K ఉంటే మీకు ఇన్సెంటివ్ వల్ల. ఇంకోటి కూడా చెప్తాను సార్, మీరే కాల్ రెస్పాండ్ అయ్యి లిఫ్ట్ చేసి మీరే రెస్పాండ్ అవుతే కూడా ఎవరు వేరే కాల్ మేడం మేడం ఇప్పుడు ఏమనుకుంటారు అంటే, అరే ఈయన రెస్పాన్స్ ఇస్తుండు కానీ పైసలు కడతలేడు, ఒక పని చేద్దాం, ఇలా ఫ్యామిలీ మెంబర్ ని టార్గెట్ చేద్దాం, ఆ ప్రకారం కూడా కలెక్షన్స్ అవుతాయి. ఇవి అదే కదా సార్, మీకు తెలిసిందే కదా మేడం. నాకు అన్ని తెలుసు కాబట్టి ఎవడైతే తిట్టు నా ముంగడు వచ్చి తిట్టమనం అని చెప్తున్నా మేడం. నేను సింపుల్. ఇప్పుడు పైసలు వచ్చేసినాయి మేడం, ఇప్పుడు అంత మాట విన్నా, అంత మాట పడ్డా, రికార్డింగ్ ఉంది, ఎస్కలేషన్ పెట్టా, ఆల్రెడీ రికార్డింగ్ కూడా పెట్టాను నేను ఎస్కలేషన్ లో. మీకు ఆల్రెడీ మీకు ఏజెన్సీ ఫ్లో అయిందంటే మీకు తెలుస్తుంది కస్టమర్ ఎస్కలేషన్ పెట్టిందో లేదా అని. నేను ఆల్రెడీ మీ ఏసీఎంని కూడా రామన్నా నా దగ్గరికి, నా దగ్గర రాండి, నా దగ్గర వచ్చి మాట్లాడండి, ఇదే అడ్రస్ అంటే అవును ఇదే అడ్రస్, నువ్వు రా అన్నా. చెప్పండి ఇప్పుడు మేడం, ఇలా చేస్తే పైసలు వస్తాయి మేడం? అలా అవ్వదు సార్. మేడం నేను ఒక మాట చెప్పాలా మేడం? మేడం ఒక మాట అపోలైజ్ చేస్తాను కాదు మేడం. సరే సరే, నేను మీ కంపెనీని పడతా మేడం, మిమ్మల్ని కాదు. ఎందుకంటే మీ తప్పు కాదు. మీ మేనేజరు, మీ టీమ్ లీడర్ ఏం చేస్తారంటే మీ మీద ప్రెషర్ పడతారు. మీరు కూర్చొని జీతం తీసుకుంటారా, మీకు ఇంకా పని లేదా, అది ఇది అని మిమ్మల్ని నానా మాటలు మాట్లాడతారు. నాకు తెలుసు, కాదంటలేదు నేను. కానీ ఇది కరెక్టా మేడం? పేరెంట్స్ కి ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిట్టుడు కరెక్టా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, మీరే ఉన్నారు, మీరు ఒక కంపెనీస్ లోన్ తీసుకుంటారు, మీరు కట్టలేని పరిస్థితి, మీరు కట్టలేరు, మీరు ఏమంటారు అంటే సెటిల్మెంట్ ఇవ్వండి, నేను సెటిల్ చేస్తాను, ఇంకా క్లోజ్ చేస్తాను అంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఒక ఏజెంట్ ఏం చేస్తారంటే, నేనే అనుకోండి, నేను మీ ఫాదర్కి కాల్ చేసి అమ్మ నా బూతులు తిడతా, మీరు పేమెంట్ కడతారా? నా దాకా వచ్చినప్పుడు నేను ఎట్లనా నేను పడతాను ఏదో అంటే, ఎందుకు నేను తీసుకున్నా, నేను వాడుకున్నా. మా పేరెంట్స్ దగ్గర పోయే అవసరమే. సరే పోయిరు, ఓకే మీ అబ్బాయి కాల్ రెస్పాన్సెస్ లేరంటే కొంచెం చెప్పండి, సో బ్యాంకు అని చెప్పేసి కాల్ డిస్కనెక్ట్ చేయాలా. నువ్వు ఎట్లా కన్నావు అన్నట్టు. ఏంది, నేను జస్ట్ మీకు మీ ఫీమేల్ అని నేను చిన్న మాట అన్నా, కానీ చాలా బూతులు మాట్లాడిన ఆయన. అది రికార్డ్ మొత్తం ఉంది నా దగ్గర.
ఓకే అండి. చెప్పండి మేడం. అది మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దాన్ని చూసుకుంటారు సార్ వాళ్ళు. మేడం ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు మేడం. ఒక మాట చెప్పాలా? మీ పేరు మీ పేరు మీ పేరు ప్రత్యూష. నేను ఒక మాట చెప్పాలా మేడం? ఎస్కలేషన్ భయం ఉంటే ఆయనకి అట్లా మాట్లాడాడు. ఆయన జాబ్ మీద ప్రేమ ఉంటే అట్లా మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఎస్కలేషన్ పెడితే ఓడేం పిక్తాడు పై నాది అన్నట్టు ఉంటారు అనమాట. ఆయనకి ఏం అవసరం మేడం? నేను నెలకి 45,000 చెప్తాడు ఆయనకి ఎందుకు ఒక మనిషిని ఆయన ఏమంటారు జాబ్ మీద తెచ్చుకుంటాడు ఆయన? ఎందుకంటే ఆయన తెలుసు ఎస్కలేషన్ చేసినా కానీ ఓడే నాది ఏం పీకలేడని తెలుసు కాబట్టి ఆ మాట మాట్లాడిండు. లేదు సార్, మీరు అలా అనుకోకండి. ఎక్స్ప్లెనేషన్ చేశారంటే ఆల్మోస్ట్ లైక్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఒట్టి ఏం వదిలేదు సార్. ఎక్స్ప్లెనేషన్ చేశారు అంటే కంపల్సరీ ఎంత శాలరీ అనేది మేనేజరే ఉండని ఎవరైనా ఉండని. మీకు మేడం ఒక మాట చెప్పాలన్నా 30 days కోసం వెయిటింగ్ మేడం. సార్ అది మీరు పెట్టారు ఓకే సార్, బట్ ఇది ఎప్పుడు నాకు ఇది చెప్పాను, అది నేను మాట్లాడతాను సార్. ఒక వేసా కూడా మాట్లాడతాను. అది ఏమైంది ఎక్స్ప్లెనేషన్ పెట్టాలంటే కస్టమర్ అని చెప్పి నేను అది కూడా మాట్లాడతాను. మీరు మాట్లాడండి. లేకుంటే మీ ఏసీఎం మీరు కాల్లో మాట్లాడుతున్న ఆల్రెడీ వెనకాల ఓన్లో వేసుకుంటుండు. అది టీమ్ ని సార్, టీమ్ ని మా మేనేజర్ వాళ్ళ టీం వాళ్ళని వేసుకుంటున్నారు. ఇది నాకు అంటే మీరు ఏం చేస్తారు సార్? జాబ్ ఏం చేస్తుంటారు మీరు? నేను యాక్చువల్లీ జాబ్ లెస్. నేను సెటిల్మెంట్ అడిగా. ఓకే, మీరు ఎంత సెటిల్మెంట్ ఇవ్వగలుగుతారు చెప్పండి, నా అమౌంట్ నేను చెప్తా, వస్తే క్లోజ్ చేసేద్దాం. ఓకే. లేకుంటే మేడం ఇది మేడం లేదు మేడం, ఆల్రెడీ ఇచ్చాను సార్. 1,54,000 అనేది సెటిల్మెంట్ కి ఇచ్చాను సార్. నేను అంత అమౌంట్ నేను కట్టలేను అని చెప్పాను. అంత కట్టలేని చెప్తేనే ఆయన నేను 60 to 65 చేయగలుగుతాను సార్. మీది అమౌంట్ ఉండేది 3 lakhs ఒక మాట నేను అమౌంట్ కోసం కాదు. ఎట్లో ఇగో మేడం 60-65 జమ చేసినోని ఇంకా 60,000 జమ చేయడానికి నాకు టైం పట్టదు మేడం. నేను వాంటెడ్లీ కావాలని ఆ అమౌంట్ చెప్తున్నాను. ఒకవేళ మీరు సెటిల్మెంట్ వస్తే చెయ్యండి. లేకుంటే మేడం మీరు ఇట్లనే తిట్టుకుంటా పోని, నేను థర్డ్ పార్టీ కాల్ చేసుకుంటా పోని, నేను ఇట్లనే ఎస్కలేషన్ పెడుతూనే ఉంటా. ఇదే నడుస్తుంటుంటాయి జీవితం అంతా. ఆడ లాస్ట్ నాది ఏం లేదు. ఆల్రెడీ కాల్ చేసిరు, జరిగినాయి. ఇక నాకు ఇంకేంది మేడం, నాకు ఇంకేం ఉండదు. ఇక అదే రొటీన్ అయితే ఉంటుంది ఇక లైఫ్ లాంగ్. కానీ కరెక్ట్ కాదు కదా సార్. మీరు ఇంత అమౌంట్ మేడం కరెక్ట్ కాదు అన్నప్పుడు మా ఫాదర్ని తిట్టుడు కరెక్టా మేడం? నేను కాల్ రికార్డ్తో సహా పెట్టినని చెప్తున్నా కదా, మెయిల్ చేసిన నేను. అది కరెక్టా మీకు? మేడం నేను ఒక మాట చెప్పాలన్నా మీకు, ఇది కరెక్టా మేడం? పేరెంట్స్కి కాల్ చేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చూసి అబ్యూజ్ చేసుడు మీరు చెప్పాలి. మరి ఏది కరెక్ట్ కాదు మేడం? ఏది మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ కాదు, నా సైడ్ నుంచి నేను కరెక్ట్ కాదు. నాతోనే ఏ అమౌంట్ ఇంత అవుతుంది అని చెప్పాను మీకు. ఒకవేళ మాట్లాడండి, వస్తే చెప్పండి. 60 to 65 చెప్పండి. ఒకవేళ అయితే ఖచ్చితంగా మనం చేద్దాం. లేకుంటే మళ్ళీ మీరు 80కి నేను మాట్లాడతాను సార్. ఒకసారి మా మేనేజర్ సరే 67లో క్లోజ్ చేసేయండి, అయిపోతుంది. లేదు సార్, 80 వరకు అట్లయితే. ఎందుకంటే ఇక్కడ నేను కూడా ఆన్సర్ చేయాలి సార్. మీరు చెప్పండి మేడం. 3 lakhs కి ఇంత డిఫరెన్స్ కి వాళ్ళు నాకు యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు అంతగానం అని చెప్పి నన్ను అంటారు కదా సార్. మీరు అంటున్నారు, నేనైతే చేయలేను కదా మేడం. మీరు అంటున్నారు, నేను కాదంటలేను. మీరు అంటున్నారు కాదంటలేను, కానీ నేను ఈ విషయం నేను చాలా ఈగోగా తీసుకున్నాను నేను. సరే చూద్దాం. మీరు అన్నీ నేను అగ్రీ చేశాను కాదనట్లేదు. ఎవరైనా పేరెంట్స్ అంటే ఎవరైనా రియాక్ట్ ఇలానే చేస్తారు కాదనట్లేదు. ఐ అగ్రీ దట్. బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇది 80 వరకు క్లోజ్ చేస్తా అంటే మాట్లాడతాను సార్. ఒక్కసారి మాట్లాడండి, మీ మేనేజర్తో మాట్లాడండి. ఆయన ఏమంటారు చూడండి. చూసిన తర్వాత నాకు చెప్పండి. నాకైతే నేను క్లోజ్ చేపించేస్తాను, ఇవన్నీ పెట్టుకోను. కాదు నేను ఒకటే, మీరు నాకు చెప్పండి. 65 చెప్పండి. నేను 1 week ఇవ్వాలంటే మేడం మీ లెటర్ ఇప్పుడే వచ్చేస్తుందా మేడం? విత్ ఇన్ సెకండ్ లా మీరు లెటర్ మీరు లెటర్ ఎట్లా పే చేస్తాం మేడం? సరే సార్ 1 week అంటున్నారు. ఏ టైం పడుతున్నారు సార్? 15th వరకు అలా ఓకేనా? మీరు 65లో తీపిచ్చేయండి. నేను 1 week లోపలే క్లోజ్ చేస్తా. ఇది నా ప్రామిస్. 65 అంటే కష్టం సార్. అటు ఇటు 70 నేను ఒకసారి మాట్లాడినా. మీరు మాట్లాడి ఇదే నంబర్ నుంచి నాకు కాల్ చేయండి. వినోద్ విష్ణు. అసలు ఇది యాక్చువల్లీ ఇది ఫేక్ నెంబర్, మౌనిక పేరు మీద ఉంది. ఇది ఫేక్ నంబర్. ఈ మధ్య ఇవన్నీ ఇప్పుడు క్లోజ్ చేయడానికి సార్ ఆ నంబర్ అంటే సిమ్ ఉన్నది. నేను ఈరోజు నా పేరు ప్రత్యూష.
సరే మేడం, అయితే మీరు ఒక్కసారి మాట్లాడి చెప్పండి. ఒకవేళ అయితే మనం నేను క్లోజ్ చేపిచ్చేస్తాం. నేను చెప్పిన అమౌంట్ చెప్పండి. నేను అది కూడా చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో తెలుసా మేడం, నాది ఏం లేదు మేడం, ఆల్రెడీ సివిల్ డెడ్ 0. సరేనా? ఏమైతుంది ఇప్పుడు, నాకు మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా ఎవరైతే నాకు ఆఫర్ ఇస్తారో వాళ్ళని క్లోజ్ చేసుకుంటూ పోతా. ఓకేనా మేడం? ఎవరైతే నాకు ఆఫర్ ఇస్తారో వాళ్ళని మెల్లమెల్లగా క్లోజ్ చేసుకుంటూ పోతా. కానీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే మేడం లైఫ్ లాంగ్ క్లోజ్ చేయను. అది ఒక ₹1 కోటి కానివ్వండి, ఆ కోర్టుకైనా పోనీయండి, నేను చూసుకుంటా. ఎందుకంటే నా దగ్గర అట్లా ఉండవు సార్, లీగల్ గా పోవడం అలా చేయడం అనేది. టు బి ఫ్రాంక్ మేడం మీరు అందరినీ ఒకసారి మాట్లాడాక నేను కాల్ బ్యాక్ చేస్తాను. మేడం మీకు నేను ఒకటే చెప్పాను, మీరు ఒకసారి మీ మేనేజర్కి అడగండి. ఎస్కలేషన్ కస్టమర్ పెట్టిండా లేదా, ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేసిన, అప్పుడు పోయి డిఎన్డీలో పడ్డది. అది తెలుసా మేడం? అది కూడా కనుక్కుంటాను. మీరు కనుక్కోండి. మీరు కనుక్కున్న తర్వాత నాకు ఎప్పుడు కాల్ బ్యాక్ చేస్తారో చెప్పండి. నేను ఒక 1 hour లో కాల్ బ్యాక్ చేస్తాను. చేయండి. ఒకవేళ నేను రెస్పాన్స్ చేయకపోయినా కానీ మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. సరేనా? సరే సార్. ఓకే, థ్యాంక్ యూ.